ఒక కొత్త టీచర్ స్కూల్లో అడుగుపెట్టిన ఫస్ట్ డేనే ఒక స్టూడెంట్ ఆయనపైకి ఐరన్ డిస్క్ విసురుతాడు. అది తలకి తగిలే లోపే ఆయన చాలా ఈజీగా చేత్తో పట్టుకుంటాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఆ తరువాత వార్మప్ చేస్తున్న ఒక స్టూడెంట్ దగ్గరికి వెళ్లి సరిగ్గా చేయకపోతే గాయాలవుతాయి అని హెచ్చరిస్తాడు. కాని అక్కడి స్టూడెంట్స్ ఎవరి మాట వినే రకం కాదు. మరో స్టూడెంట్ కోపంతో ఒక పెద్ద ఇనుప ప్లేట్ని ఆయన మీదకు విసురుతాడు. ఆ టీచర్ కేవలం ఒక వేలితో దాన్ని ఆపి గాలిలో తిప్పి కొన్ని వేల మీటర్ల దూరానికి విసిరేస్తాడు. అంత పవర్ఫుల్గా ఉన్న ఆ టీచర్ నిజానికి ఒక మాజీ గ్యాంగ్స్టర్. తన గతాన్ని వదిలేసి ఇప్పుడు టీచర్గా మారాడు. గతంలో తన స్టూడెంట్ని కిడ్నాప్ చేసిన వందలాది మంది రౌడీలను ఒక్కడే కొట్టిన చరిత్ర ఆయనది. అయితే తన గురువుగారు చనిపోయే ముందు పరిస్థితి దారుణంగా ఉన్న టియాన్లాంగ్ మిడిల్ స్కూల్ స్పోర్ట్స్ క్లాస్కి హెల్ప్ చేయమని కోరుతారు. ఆ క్లాస్ స్టూడెంట్స్ మార్కులు చాలా తక్కువగా ఉండటంతో మేనేజ్మెంట్ దాన్ని మూసేయాలనుకుంటుంది. గురువుగారి మాట కోసం తన పాత స్కూల్కి వీడ్కోలు చెప్పి ఈ కొత్త స్కూల్కి వస్తాడు. ప్రిన్సిపాల్ ఏ క్లాస్ కావాలని అడిగినా ఈయన మాత్రం అందరూ వదిలేసిన ఆ దారుణమైన స్పోర్ట్స్ క్లాస్నే ఎంచుకుంటాడు. మొదట్లో స్టూడెంట్స్ ఆయన్ని నమ్మరు. ఒక స్టూడెంట్ 200 మీటర్స్ పరుగు పందెంలో తనని ఓడిస్తేనే మాట వింటానని ఛాలెంజ్ చేస్తాడు. పందెం మొదలయ్యాక స్టూడెంట్ సగం దూరం వెళ్లినా టీచర్ కదలడు. అందరూ ఆయన ఓడిపోయాడనుకున్న టైంలో మెరుపు వేగంతో దూసుకెళ్లి సెకన్లలో గమ్యాన్ని చేరుకుంటాడు. ఆ తరువాత ఆయన ఇచ్చే వింత శిక్షణ నచ్చక స్టూడెంట్స్ వెళ్లిపోతుంటే ఆయన సడన్గా కొన్ని బల్లాలను వాళ్ల చుట్టూ విసిరి ఎవరూ కదలకుండా ఒకే చోట బంధిస్తాడు. ఆ భయంతో స్టూడెంట్స్ అందరూ ఆయన మాట వినడం మొదలుపెడతారు. ఆయనిచ్చే ట్రైనింగ్ చాలా వింతగా ఉంటుంది. అందరికీ బరువైన బూట్లు వేసి నడిపిస్తాడు. రన్నింగ్ చేసే అమ్మాయితో బెలూన్లు ఊదిస్తాడు. ఊపిరితిత్తుల బలం కోసం. డిస్క్ త్రో స్టూడెంట్తో మురికి బట్టలు ఉతికిస్తాడు చేతుల బలం కోసం. ఇది చూసి ప్రిన్సిపాల్, ఇతర అధికారులు ఇది క్లాసా లేక సర్కసా అని ఆశ్చర్యపోతారు. కానీ ప్రిన్సిపాల్కు ఆయనపై నమ్మకం ఉండటంతో మరికొంత టైం ఇస్తారు. చివరికి 3 స్కూల్స్ మధ్య జరిగే పోటీల రోజు వస్తుంది. ఇందులో గెలవకపోతే స్పోర్ట్స్ క్లాస్ క్లోజ్ అయిపోతుంది. గ్యాలరీలో ఉన్న పేరెంట్స్ కూడా టీచర్పై కోపంగా ఉంటారు. షాట్పుట్ పోటీలో ప్రత్యర్థి స్కూల్ స్టూడెంట్ 16.15 మీటర్లు విసిరి రికార్డు క్రియేట్ చేస్తాడు. కానీ మన టీచర్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఈ అబ్బాయి వంతు వచ్చినప్పుడు బరువైన బూట్లు విడిచేసి పోటీకి రెడీ అవుతాడు. అప్పటికే బరువులతో ప్రాక్టీస్ చేయడం వల్ల అతనికి ఆ షాట్పుట్ బంతి చాలా తేలికగా అనిపిస్తుంది. తన ఫుల్ పవర్తో దాన్ని 16.23 మీటర్ల దూరం విసిరి ఫస్ట్ ప్లేస్ సాధిస్తాడు. స్టూడెంట్స్ అందరూ సంతోషంతో సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంతటితో ఈ డ్రామా ముగుస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం కామెంట్ బాక్స్లో డ్రామా అని టైప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఫాలో అవ్వండి.